హాయ్ సార్. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక మంచి ఫిల్మ్ డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డిస్కస్ పాయింట్ని ఒక సినిమా డిస్కషన్లోకి వెళ్ళడం అంటే అది అసలు పెద్ద అచీవ్మెంట్. అంతే సార్, సచ్ కాంప్లిమెంట్. చూసాము బాగుంది అనేసి అనుకున్నా, లేదా చూసాము బాగాలేదు అనుకున్నా అది పెద్ద ఇష్యూ కాదు, అచీవ్మెంట్ కూడా కాదు. బట్ ఆ సినిమాని డిస్కస్ చేస్తున్నారు అంటే అది మీరు ఒక అంత అంతే సార్, అచీవ్ చేసినట్టే. అంతే సార్, నిజంగా సో హ్యాపీ సార్. ఏదో చెప్పడానికి ట్రై చేశారు, దాని జనాలు మీ అభిప్రాయంతో ఏకీపిస్తున్నారా ఏకీపించట్లేదా ఇదంతా కూడా ఏకీపించాలి లేదు, అది డిస్కషన్లోకి వెళ్తే చాలు మీకు సక్సెస్. అంతే. నేను మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా సార్, మనం చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈ సినిమా బయటికి వచ్చి డిస్కషన్లు డిబేట్లు జరగాలి, కార్లో ఇంటికి వెళ్తుంటే బైక్లో ఇంటికి వెళ్తుంటే మాట్లాడుకోవాలి, డిన్నర్ టేబుల్ మీద మాట్లాడాలి. సో అది జరుగుతుందంటే హ్యాపీ సార్. అంతే. సో అందుకనే సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా ఇప్పుడు డిస్కస్ చేసినా ఇప్పుడు సినిమా వన్స్ థియేటర్లో మార్నింగ్ షో పడిపోయిన తర్వాత ఇంకా స్పాయిలర్స్ అనేది లేదు. అంతే సార్, హ్యాపీగా ఏమైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా కాలం, ఇది డిజిటల్ యుగం. సో మార్నింగ్ షో పడిపోయిందంటే మీ కంటెంట్ అంతా పబ్లిక్ అయిపోయినట్టే. అంతే సార్, అంతే. అని చేత క్లిప్లు తీసి పెట్టేస్తున్నారు. నేను కొన్నిసార్లు వాళ్ళు ఎంత బాగా రాస్తారంటే రీట్వీట్ చేయాలనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది, అరే క్లిప్లు పెట్టారని. నేను ఎందుకు పిలిచానంటే అసలు నాకు కొన్ని అందరిలాగా నేను కూడా దీని మీద కొంచెం డిస్కస్ చేయాలి మీతోటి. మిగతా వాళ్ళకి మీతో డైరెక్ట్గా డిస్కస్ చేసే అవకాశం రాకపోవచ్చు, నాకు ఉంది కాబట్టి. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి మీ దృష్టిలో? ఆ సినిమాలో ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? మీరు ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు? ఓకే, అది కరెక్ట్గానే కన్వే వెళ్ళిందా ఏంటి? ఓకే, మొత్తం మార్క్ చెప్పమంటారా సార్? బేసిక్లీ రష్మిక, నేను ఈ క్యారెక్టర్కి ప్రెప్ చేస్తున్నప్పుడు నేను తనకి ఫస్ట్ చెప్పింది ఒకటి సార్, అండ్ దాట్ ఐ థింక్ డిఫైన్స్ భూమాస్ చైల్డ్హుడ్. అదేంటంటే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్వశ్చన్స్, ఇప్పుడు నీకు ఈ బట్టలు కొనాలా, నీకు ఈ రెస్టారెంట్లో భోజనం చేయాలా, నీకు ఈ సినిమా చూడాలా అంటే ఎవరికైనా రియాక్షన్ ఏముంటుంది? నాకు ఇది చేయాలా వద్దా, నాకు ఇది ఇష్టమా కాదా? నేను రష్మికకి ఏం చెప్పానంటే, భూమా ఎలాంటి అమ్మాయి అంటే ఒక ఆల్మోస్ట్ 5-6 years ఏజ్ నుంచి ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగినా, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగినా నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఇది నాకు కావాలా వద్దా, నాకు ఇష్టమా లేదా అనేది కాదు, మా నాన్న కోపం వస్తుందా, ఆయన నన్ను తిడతారా అనేది నీ ఫస్ట్ రియాక్షన్, నీ ఫస్ట్ ఇన్స్టింక్ట్. ఇలా మా నాన్న కోపం వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందా, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందా, ఇది నీ ఫస్ట్ ఇన్స్టింక్ట్. కాబట్టి ఇలాగే పెరిగి అలవాటు చేసుకొని నీ ఫీలింగ్స్ ఏంటో, నీ ఇష్టాలు ఏంటో నీకే తెలియట్లేదు. అవి ఉన్నాయి, లోపల ఉన్నాయి, కానీ అవి ఏంటో నువ్వు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నావు. అది ప్రాసెస్ చేసుకోలేకపోతున్నావు, యూ ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ యువర్ ఓన్ ఫీలింగ్స్, కాబట్టి అది ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేకపోతున్నావు. ఇది స్టార్టింగ్ పాయింట్ సార్ క్యారెక్టర్ ఆర్క్కి. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి కష్టపడి ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది. అరే ఎందుకంటే ఆ అమ్మాయికి హోప్స్ ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, నాకు ఇలా నేను కూడా కాన్ఫిడెంట్ అవ్వాలి, అందరిలాగా ఉండాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలని హోప్స్ ఉన్నాయి, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. సో నాన్నని కష్టపడి బెగ్ చేసి కన్విన్స్ చేసి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ వచ్చాక మీరు ఆ స్టార్టింగ్ ఆవకాయ సీన్లో చూస్తారు, ఒక చిన్న ఫ్రెండ్షిప్ ముగ్గురు మధ్యలో ఫామ్ అవుతుంది. ఆ ఇద్దరు అనేది తనకు సేఫ్ స్పేస్ అవుతుంది సార్. కట్ చేస్తే సినిమా స్టోరీ స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్లో. ఫస్ట్ డేలో ఆ ఫస్ట్ 10 minutes స్టోరీ స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్లో. సో ఆ 1 year గ్యాప్లో వీళ్ళిద్దరు వినయ్ అండ్ హర్షిత వల్ల ఒక చిన్న సేఫ్ స్పేస్ క్రియేట్ అవ్వడం వల్ల కొంచెం ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ రాకపోయినా, ఇంకా ఎక్స్ప్రెసివ్నెస్ రాకపోయినా, షీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. మెల్లగా తన లైఫ్ మీద, తన ప్రతి డెసిషన్ మీద నాన్న ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ నాన్న క్యారెక్టర్ని రీప్లేస్ చేయడానికి విక్రమ్ వచ్చాడు. సరే, అక్కడ ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. ఇంతవరకు మీరు చెప్పింది ఒక మంచి నెరేషన్. ఇది స్క్రీన్ మీద ఏ మేరకు చూపించగలిగారు? స్క్రీన్ మీద ఏ మేరకు చూపించగలిగారు సార్? నేను ఒక్కటి నమ్మి, ఇదంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అవును. మనకి క్యారెక్టర్ సినిమాలో ఎక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది? ఆ అమ్మాయి తన సూట్ కేసు, తన బరువు బ్యాగు మోసుకుని భారం మోస్తున్న భూమాదేవిగా ఫస్ట్ టైం. అదే, పైగా తను ఎవరిని నోరు తెరిచి హెల్ప్ అడగలేదు. కరెక్ట్. మీరు అక్కడ అదే ప్రొజెక్ట్ చేయగలిగారు. కరెక్ట్. అవతల వాళ్ళు హెల్ప్ కావాలా అని అడిగినా కూడా మీరు అన్నట్టు ఎస్ఆర్నో చెప్పలేదు. కరెక్ట్. అది కూడా బాగానే ప్రొజెక్ట్ చేయగలిగారు. బట్ మీరు ఏదైతే దీనంతా ముందు ఇప్పుడు నాకు ఇంత నెరేషన్ ఇచ్చారు కదా, మీరు రష్మిగా చెప్పిన నెరేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్పారు కదా, ఇది ఒకలాగా ప్రెలాగ్ దీనికి ముందు. కరెక్ట్. అది ఎక్కడ సినిమాలో మీరు ప్రాపర్గా చెప్పగలిగారా?
ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి డిసిసివ్ మేకింగ్ కాదు, గబుక్కుని తను ఎక్స్ప్రెసివ్ కాదు, దీని రీజన్ ఇలాగా అని ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఇంత బాగా ఏదైతే చెప్పారో కొంచెం ముందు చూపించలేకపోయారు కదా సార్. ఇట్ వాస్, ఇప్పుడు తప్పో రైటో నాకు తెలియదు సార్. ఇట్ వాస్ ప్యూర్లీ అ క్రియేటివ్ కాల్. అండ్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దిస్ దెర్ ఆర్ 250 ways టు మేక్ ద సేమ్ మూవీ సార్. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు. బట్ మై అప్రోచ్ వాస్, ఐ విల్ ఫస్ట్ షో యూ ద క్యారెక్టర్స్ ఐ లైక్. బికాస్ నేను ఒకటి నమ్మేది ఏంటంటే సార్, 90% అడల్ట్స్ నేను చూసేవాళ్ళు దర్ పర్సనాలిటీ, దర్ బిహేవియర్ ఎక్కడో చైల్డ్హుడ్లోనే రూటెడ్ అయి ఉంటుండే సార్. వాళ్ళు ఏ పేరెంటింగ్ స్టైల్కి ఎక్స్పోజ్ అయ్యారో దాంట్లోనే రూట్స్ ఉంటాయి సార్. ఇది నేను నమ్మేది 100% ఫ్యాక్ట్ అది. కరెక్ట్. సో మై టేక్ ఆన్ దిస్ వాస్, లెట్ మీ షో ద క్యారెక్టర్స్ ఫస్ట్. లెట్ పీపుల్, కొన్ని క్వశ్చన్స్ ఉండాలి, కొన్ని ఓకే ఇలా బిహేవ్ చేస్తుంది అది అర్థం చేసుకుంటున్నారు, మెల్లగా ఆ క్యారెక్టర్ని బై చేస్తున్నారు హోప్ఫుల్లీ. బట్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండాలి. కరెక్ట్ టైంలో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. లీనియర్గా అన్ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చేయకుండా కరెక్ట్ టైంలో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో నేనేం చేశానంటే, ఐ విల్ ఎండ్ ద ఫస్ట్ హాఫ్ బై గివింగ్ యూ అ గ్లిమ్స్ ఆఫ్ వై విక్రమ్ ఇస్ ద వే హీ ఈస్, బై షోయింగ్ యూ అ గ్లిమ్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ త్రూ డైలాగ్ వెర్ హీ సేస్, అక్కడ విక్రమ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేశారు అనేది మీరు విక్రమ్ మాటల్లోనే వింటే విక్రమ్ ఎందుకు ఇలా ఉన్నాడని కొంతవరకు అర్థమైపోతుంది. అది ఫస్ట్ హాఫ్ ఎండ్. అండ్ ఐ సైడ్ ఐ విల్ శాండ్విచ్ ఇంటర్వెల్ బై దీస్ 2 blocks, విచ్ ఇస్ ఫస్ట్ హాఫ్ ఎండ్లో విక్రమ్ గురించి చూపిస్తా, సెకండ్ హాఫ్ బిగినింగ్లో భూమా చైల్డ్హుడ్ గురించి చూపిస్తా. అండ్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ ఈ టైప్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక సీన్ కన్నా ఎక్కువ ఉండకూడదు. బికాస్ చాలా లీనియర్ నెరేటివ్. నేను కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే స్ట్రక్చర్లో వెళ్తున్నా స్క్రీన్ ప్లే. సో అప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనేది సింగిల్ సీన్ ఉండాలి, అంతకుమించి ఉండకూడదు. ఆ సింగిల్ సీన్లో లాజికల్గా, అంటే అనిమస్ అనిమా అని మన అందరి పర్సనాలిటీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. అనిమస్ ఇస్ ద మాస్కులిన్ లాజికల్ వే ఆఫ్ థింకింగ్, అనిమా ఇస్ సపోజ్ టు బి ద మోర్ ఫెమినిన్ ఇమోషనల్ వే ఆఫ్ థింకింగ్, ఆఫ్ ప్రాసెసింగ్ థింగ్స్, రైట్. ఇది అమ్మాయిలో 2 ఉంటుంది, అబ్బాయిలో 2 ఉంటుంది. జంగియన్, కార్ల్ గుస్తావ్ యంగ్ జంగియన్ ఫిలాసఫీ అంటారు. సో కమింగ్ బ్యాక్ టు వాట్ యూర్ సేయింగ్, అనిమస్ యూజ్ చేసి లాజికల్గా దీన్ని ఈ సినిమానే బ్రేక్ డౌన్ చేస్తే కొన్ని మీకు ఎక్కదు, అర్థం కాదు సార్. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఎక్కదు క్రిటిసైజ్ కాదు. నేనేం చెప్పానంటే, మీరు ఈ లెవెల్లో ఒక సినిమాని మీ హై లెవెల్లో చూస్తూ సినిమాని స్క్రిప్ట్ రాసుకుని చేసుకుంటారు. బట్ సేమ్ టైంలో మనం ఎవరికి చెప్తున్నామో వాళ్ళు ఏ రేరకు, ఇప్పుడు అక్కడ 500 మంది ఆడియన్స్ ఉంటే వాళ్ళందరూ ఇంటలెక్చువల్ లెవెల్స్ ఒక లెవెల్లో కరెక్ట్ ఉంటే సినిమా ఇలా ఉండదు. కరెక్ట్. రకరకాలుగా ఉంటుంది. సో వాళ్ళకి కొంతమందికి అటువంటి ఒలిచి చెప్పవలసి ఉంటుంది, కొంతమంది అటువంటి చేతికి ఇస్తే సరిపోతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మొదట కొంతవరకు మీరు చెప్పారు ఏంటి, అమ్మాయి దేన్ని గౌక్కునంత వేగం రెసిస్ట్ చేయలేదు, నో చెప్పలేదు అమ్మాయి. వాడు ఆవకాయకి తీసుకున్నది పక్కవాడు తీసుకుంటే ఆగొద్దు, ఇది నాది కాదు, ఎగ్జాక్ట్లీ నాది కాదు ఈ అమ్మాయిది అని చెప్పి నాకు హెల్ప్ కావాలని అడగడం రాదు అమ్మాయి. అమ్మాయి హెల్ప్ అడగలేదు. అది 2 మీరు బాగా పర్ఫెక్ట్ ప్రొజెక్ట్ చేశారు. బట్ నాకు అనిపించింది అంటే, మీరు ఇందాక ఏం చెప్పారు, ఆ అమ్మాయి చైల్డ్హుడ్ నుంచి కూడా ఆ టైప్ కాబట్టి ఆ తండ్రి అంత మోర్ పొసెసివ్గా ఉన్నాడని నేను అంటాను. కరెక్ట్. మీ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, ఆ అమ్మాయి ఆయన అలా ఉండడం వల్ల అమ్మాయి ఈ టైప్ మీరు అంటున్నారు, ఆపోజిట్ కాదు. మీరేమో అలా అంటున్నారు. రైట్. ఆ అమ్మాయి అలా, నేనేమంటే ఆ అమ్మాయి తాలూకా మెంటాలిటీని బట్టి ఆ తండ్రి అంత కేర్ తీసుకుంటాడు అనుకోవచ్చు. లేదు ఇంకోలా రెండోది అంటే ఆ తండ్రి మరీ అలా ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల అమ్మాయి అలా తయారైందని కూడా అనుకోవచ్చు. వైస్ వర్సా. I'm okay with both, sir. I'm okay with all interpretations. Yeah, that is the beauty of art, sir. అదే I want people to interpret it in their own way. అంటే మీరు ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేస్తూ, డీన్ క్యారెక్టర్ చేస్తూ అమ్మాయితో మీరు అంటారు ఏమని, మీ నాన్న మరీ ఓవర్ పొజిటివ్గా ఉంటుంటే అది అంత కరెక్ట్ కాదు అన్న టైప్లో అంటారు. అసలు ఆ అమ్మాయిది ఏమీ తెలియకుండా, ఆ అమ్మాయి ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి పెరిగిన విషయం కూడా తెలియకుండా ఆ డైలాగ్ వేసేస్తారు మీరు. అంటే నేను చూసా కదా సార్, నాన్న ఎలాంటి టైపు, అండ్ ఒక మెచ్యూరిటీ ఉన్న, ఒక పర్సెప్టివ్ ఎబిలిటీ ఉన్న ఒక ప్రొఫెసరు, లిటరేచర్ ప్రొఫెసర్, ఎంతో బుక్స్ చదివి ఉంటాడు, వాడికి ఎంపతి ఉంటుంది, పర్సెప్షన్ స్కిల్ ఉంటుంది. ఆ నాన్నతో ఒక ఎన్కౌంటర్ చాలు. ఒక ఎన్కౌంటర్ వెనకాల ఆ నాన్న
సడన్గా కూతురు రూమ్కి వచ్చేసరికి తలుపు తీశారు, కూతురు ఇంకో అబ్బాయితో కలిసి మంచం మీద ఉందన్న సంగతి తెలిసి నాకు తెలియదు, అది మీకు తెలీదు. నాకు తెలియదు, అదే బ్యూటీ అక్కడ. అక్కడ ఆ నాన్న అంత అగ్రెసివ్ బిహేవియర్ ఎందుకు వచ్చింది? కరెక్ట్. ఆ నాన్న ప్రొఫెసర్ దగ్గర ల్యాప్టాప్ నేలకేసి కొట్టేసి అంత అగ్రెసివ్ బిహేవియర్ ఏ నాన్న అయినా అదే చేస్తాడు, ఈవెన్ మీరు అయినా సరే 100 ఏ నాన్న అయినా అక్కడ అదే చేస్తాడు. అదే చెప్తున్నా కదండి. సో ఎవరైనా కూడా ఒక హాస్టల్కి వస్తే కూతురు ఎవరితో కలిసి రూమ్లో లాక్ చేసుకుంది అని తెలిసి ఏ తండ్రి కూడా భరించలేడు కదా. కరెక్ట్ కరెక్ట్. అది అతని బిహేవియర్ కారణం. బట్ ఆ బిహేవియర్ చూసి మీరు ఏం చెక్ చేశారు? మీ నాన్న మరి ఓవర్ ప్రాసెస్. దట్ ఈస్ ద బ్యూటీ, నో సార్. వీ గెట్ టు సీ ఓన్లీ గ్లింప్సెస్ ఆఫ్ సర్టన్ పీపుల్ అండ్ వీ జడ్జ్ దెమ్ ఫర్ ఇట్. Sometimes we may be right, sometimes we may not be right. So I'm not saying professor is correct, I'm not saying father is correct, I'm not saying Bhuma is correct. This is what happened. అన్ని యాజిటీగా బిహేవ్ చేసే We put a camera and we let people live. సర్కమ్స్టాన్సెస్ పెట్టి బిహేవ్ చేసి. అంతే సార్. The screenplay was written with that in mind. ఓకే. ఒక లైఫ్ జరుగుతున్నప్పుడు అక్కడ వెళ్ళి కెమెరా పెట్టేస్తే ఎలా ఉంటుంది? బ్యాక్ టు భూమా క్యారెక్టర్కి వస్తే, సో భూమా క్యారెక్టర్ ఈ టైపు, తనంతట తను అడగలేదు, తను నో చెప్పలేదు, హెల్ప్ తీసుకోలేదు, డిసిషన్ మేకింగ్ కాదు. కరెక్ట్. అలాంటి అమ్మాయి డే 1 ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ముద్దు పెడితే ఇమీడియట్గా ముందు నో చెప్పడం, అది ఏ డెసిషన్లోనైనా అమ్మాయి తీసుకోలేకపోవచ్చు, కానీ ఆ విషయంలో మాత్రం ఏ అమ్మాయినా ఖచ్చితంగా రెసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అమ్మాయిలని అడగండి సార్, అమ్మాయిలని వెళ్ళి అడగండి. ఆ సిచ్యువేషన్లో ఎంతమంది అమ్మాయిలు అలా ఫ్రీజ్ అయిపోతారని అమ్మాయిలను అడగండి. దట్ సీన్, ద ముద్దు పెట్టే సీన్ వాజ్ కోరియోగ్రాఫ్డ్ సో ప్రిసైస్లీ అండ్ కేర్ఫుల్లీ, అండ్ రష్మిక ఇస్ సో ఇన్క్రెడిబుల్ ఇన్ దట్ సీన్. మీరు చూస్తే her breathing is first very pensive. అవును, అది చూశాను. Then after a point her breathing stops. She stops breathing. And you can see fear, confusion, trepidation, everything in her eyes. She tries to take a step back, and then she tries to gently push him. అంతకు మించి ఆ ఫ్రీజ్ అయిన పరిస్థితిలో, ఎమోషనల్ heightened emotional స్టేట్లో, people don't have strength, sir. It is very difficult when you freeze mentally, your body stops cooperating. It is very difficult to use force and push somebody. It is very difficult to find the strength in your legs to run. మీరు ఎవరైనా సరే భయం అనేది ఎదురయ్యేటప్పుడు 2 రకాల రియాక్షన్స్ ఉంటాయి సార్. ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ అంటారు. షీ ఫ్రోజ్ అండ్ హీ కిస్డ్. అట్ ద సేమ్ టైం మీరు చూపించకపోయినా అతనితో అమ్మాయి కమిట్ అయినట్టు చూపించారు. అదే సార్, అది చాలా క్లెవర్గా చూపించారు. క్లెవర్ కాదు సార్, క్లెవర్ అంటే ఐ మీన్ ఇట్ మేక్స్ సో మచ్ సెన్స్ టు సో మెనీ గర్ల్స్ బికాస్ దే బిన్ దేర్. అవును, ఇంటెలెక్చువల్గా కాదు సార్, నేను అదే చెప్తున్నా సార్. ఈ సినిమా యాక్చువల్లీ ఇంటెలెక్చువల్, సైకాలజీ ఇదంతా కింద లేయర్ సార్. అది నాకు ఆడియన్స్కి అర్థం కావాల్సిన అవసరమే లేదు. ఈ కింద లేయర్ మనము పెట్టేదే సినిమా అథెంటిక్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలని. సర్ఫేస్ లేయరే వర్క్ చేయాలి సార్. ఈ సినిమా మీరు అడిగారు కదా, అందరూ ఒకే ఇంటెలెక్చువల్ లెవెల్లో ఉండాలి, కానీ నేను ఒకటి నమ్ముతా సార్, ఎడ్యుకేషన్ లెవెల్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా సరే, especially in a country like India where we are 1.4 billion people and we are forced to, we are large families, we have large circles, we live in crowded neighborhoods, we are forced to interact with so many people on a daily basis. ఏ స్ట్రేటాలో, ఏ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎవరున్నా సరే, ఐ బిలీవ్ దట్ ఇండియన్స్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ సబ్కాన్షియస్ పర్సెప్టివ్ ఎబిలిటీ. జనాల్ని మనకు తెలియదు, కాన్షియస్గా ప్రాసెస్ చేయము. నాకు వీడి ఇష్టం, నాకు వీడంటేనే చిరాకు, వీడెందుకో రూమ్లో వస్తేనే నాకు ఒక నెగటివిటీ వస్తుంది, ఇది ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తాం సార్. సో ఈ సినిమా నేను సర్ఫేస్ లేయర్ రాసిందే లాజికల్గా అనిమస్ వాడి మీరు ఈ సినిమాని బ్రేక్ డౌన్ చేస్తే ఎంత పనికి వస్తుందో రాదో నాకు తెలియదు. అనిమా వాడి మీరు ఇమోషనల్గా ఈ సినిమాని పర్సీవ్ చేస్తే ఏ ఎడ్యుకేషన్ లెవెల్, ఏ సోషల్ స్టేట్ అయినా సరే దే కెన్ ఫీల్ ది ఎమోషన్. నేను రాసింది అది నమ్మి. నాకేమనిపిస్తుంది అంటే, మీరు బాగా చదువుకున్నారు, పెద్ద యూనివర్సిటీలో చదువుంటారు, నాకు తెలిసి మీరు యూనివర్సిటీలో చదివారు. అంటే ఐ వాజ్ నాట్ అ గుడ్ స్టూడెంట్, లైబ్రరీలో నుంచి బుక్స్ తీసుకొని చదివే టైప్. అంటే ఇవాళ మోడర్న్ డేస్లో కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో స్టూడెంట్ కల్చర్ ఒకలాగా ఉండొచ్చు, కొన్ని కాలేజీలో కల్చర్ ఒకలాగా ఉండొచ్చు, రకరకాలుగా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు దేని బేస్ తీసుకున్నారో అది నాకు తెలియదు. మీరు ఒక్కొక్క స్ట్రక్చర్, ఇప్పుడు ఒక చిన్న ఊర్లో కాలేజీ కల్చర్ ఒకలా ఉండొచ్చు, కరెక్ట్, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒక స్టేట్ హెడ్ క్వార్టర్స్, లేదు ఢిల్లీ, బాంబే, ఇలా ఒక్కొక్క దగ్గర డిపెండ్స్ ఆన్ ది ఆ కాలేజీ స్టేటస్, కాలేజీ కల్చర్ దేని తీసుకున్నది. కరెక్ట్ సార్. నాకేంటంటే భూమా
తాలూకా పెయిన్కి, తన సఫరింగ్కి తనే కారణం. సినిమాలో మనం ప్రొజెక్ట్ చేసే బాయ్ ఫ్రెండ్ కారణం గర్ల్ ఫ్రెండ్ తాలూకా ప్రాబ్లం కన్నట్టు కనిపిస్తుంది కదా మన సినిమా చూస్తే. ఓకే, ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. ఈ సినిమాలో రష్మిక తాలూకా ప్రాబ్లమ్స్కి దీక్షిత్ కారణం ఓకే అనిపిస్తుంది కదా. ఓకే, అతనితో పరిచయం అయిన తర్వాత అతని తాలూకా సైకలాజికల్ బిహేవియర్కి ఈ అమ్మాయి సఫర్ అయింది. ఓకే, చివరిని ఎలాగ బరస్ట్ అయ్యి ఆ బ్రేక్ చేసుకుంది. ఐ సీ ఇట్ స్లైట్లీ డిఫరెంట్లీ, బట్ ఓకే టెల్ మీ. బట్ నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయికి ఆ పరిస్థితి రావడం కారణం కేవలం అమ్మాయి తాలూకా వైఖరే. అంటే మీరేమంటారు? అమ్మాయి తాలూకా ఆ అమ్మాయి చేసుకున్నదే అంటే స్వయం కృతాపరాధం అంటాం కదా. ఇట్స్ ఇంట్రెస్టింగ్ యూ సే దట్. అగైన్ సార్, I was very clear when I was writing the screenplay that as a writer, I will be an observer. I will not manipulate the characters. వాళ్ళని నా విల్లుకి నేను బెండ్ చేయకూడదు అనేది ఐ వాజ్ వెరీ క్లియర్. కరెక్ట్. హౌ ఐ సా ఇట్ ఇస్, మాకు యాక్చువల్లీ క్రియేటివ్ డిస్కషన్స్లో కూడా పెద్ద డిబేట్ జరిగింది. ఆ బ్రేకప్ సీన్ ఉంది కదా సార్, ఆ బ్రేకప్ సీన్లో కానీ క్లైమాక్స్లో కానీ నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటి తెలుసా, మీరు ఆ బ్రేకప్ సీన్ చూస్తే ఇట్ ఈస్ వెరీ ప్రిసైస్లీ కేర్ఫుల్లీ రిటన్ అండ్ కొరియోగ్రాఫ్డ్. ద కొరియోగ్రఫీ వాస్ ఎట్ అ రైటింగ్ లెవెల్. నా స్క్రీన్ ప్లే మీరు చదివితే అంత డీటెయిల్గా నేను షీ విల్ కమ్, షీ విల్ మేక్ హిమ్ సిట్ డౌన్, షీ విల్ నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ షీ విల్ టెల్ హిమ్ విత్ కైండ్నెస్. ఎందుకు తెలుసా సార్, యాక్చువల్లీ చాలామంది ఏం సజెస్ట్ చేశారంటే బ్రేకప్ సీన్లో అమ్మాయి ఏడ్చేసి స్క్రీమ్ చేసి నువ్వు నాకు ఇది 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 ఇదంతా చేసావు అందుకే నేను నీతో బ్రేకప్ చేస్తున్నాను చెప్పాలన్నారు. నేనన్నా కుదరదు, అలా చేయకూడదు, ఇలాగే ఉండాలన్నా. ఒక్కసారి కూడా ఆ బ్రేకప్ సీన్లో ఆ అమ్మాయి ఎక్కడైనా ఆ అబ్బాయిని బ్లేమ్ చేసిందా సార్? తను ఏమంటది, నువ్వు ముద్దు పెట్టావు, తర్వాత ఏదేదో జరిగిపోయింది, ఇప్పుడు నా లైఫ్లో ఏం కావాలో నాకే తెలియట్లేదు, ఊపిరి ఆడట్లేదు, కొంచెం నన్ను అర్థం చేసుకోవాలి, ప్లీజ్ విక్రమ్ అండర్స్టాండ్ అంటది. ఒక్కసారి కూడా నువ్వు నాకు ఇది చేసావు అది చేసావు అని తను బ్లేమ్ చేయదు. మీరు చూస్తే యునో వై సార్, ఎందుకు బ్లేమ్ చేయాలంటే బికాస్ ఆ బ్లేమ్లో పార్ట్ తనకు కూడా ఉంది కాబట్టి. I will tell you, it's tricky. I want to use the right words here. So let me gather my words. Vikram definitely has a very negative impact on her. There is no doubt about it. But what this girl hasn't yet realized, but she's getting a feeling is, నాలో ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ని నేను బ్రేక్ చేయలేకపోతున్నా. నా లైఫ్లో నేను ఏదైతే ఎనర్జీస్ని కేర్ గివర్గా అట్రాక్ట్ చేస్తున్నానో వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. మా నాన్న అయినా సరే, బాయ్ ఫ్రెండ్ అయినా సరే, వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్లీ సేమ్ మనిషి. మీరు చూస్తే ద ఫాదర్ అండ్ ద బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ పర్సన్. ఫర్ అ లాట్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ బాయ్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. I know so many boys who constantly get stuck in toxic relationships where they are the victim. There is something about their energy where they need to break that pattern, otherwise they keep attracting the same energy, sir. అదొకటి. రెండోది, ఆ రోజు నేను ఫ్రీజ్ అయిపోవడం వల్ల, ఆ రోజు నేను వాడిని ఆపలేకపోవడం వల్ల, ఆ రోజు వాడు కాలేజ్ మొత్తం నన్ను కిస్ చేశాడని చెప్పి తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు 2 పీకేసి నువ్వెవడరా కాలేజ్ అంతా వెళ్ళి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సో ఎక్కడో వీడు నన్ను సఫకేట్ చేస్తున్నా సరే ఈ రిలేషన్షిప్ జరగడంలో నా ఫాల్ట్ కూడా ఉంది అదే అని రియలైజ్ చేసుకున్న అమ్మాయి ఒక్కసారి కూడా బ్రేకప్ సీన్లో వాడిని బ్లేమ్ చేయదు. చేసి ఉండొచ్చు, బట్ తన డిగ్నిటీ అది. క్లైమాక్స్లో కూడా మీరు చూస్తే చాలా ప్రిసైజ్గా కేర్ఫుల్లీ రాసుకున్న డైలాగ్ ఏంటంటే, చాలామంది అడిగారు క్లైమాక్స్లో అమ్మాయి చెప్పాల్సింది కదా వాడు ఏమేం చేశాడో వాడు అమ్మ గురించి. నేనన్నా తనని ఇక్కడ పెట్టా, నేను భూమా అనే క్యారెక్టర్ని. ఆ పాయింట్లో నువ్వు నాకు ఇది చేసావని వాడిని బ్లేమ్ చేస్తే తను 10 మెట్లు దిగిపోతుంది. అక్కడ కూడా షీ నెవర్ బ్లేమ్స్ హిమ్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ద బ్రేకప్. మీకు ఏదైతే అనిపించిందో, మీకు ఎవరైతే సజెస్ట్ చేశారో క్లైమాక్స్లో, నాకైతే నేను బ్లేమింగ్ అని వారానికి రాంగ్. నేనేమంటానంటే బ్లేమింగ్ కాదు, నువ్వు నాకేం ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నావు, మీ అమ్మకి మీ నాన్న ఇచ్చిన ఫ్రీడమ్ నువ్వు నువ్వు నాకేమి ఇవ్వదలుచుకున్నావు, నేను చదువు ఆపేసి ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చునే ఫ్రీడమ్. ఇది బ్లేమింగ్ ఎలా అవుతుంది? లేదు సార్, నేను ఒకటి చెప్తా. ఇది నా దృష్టిలో ప్యూర్ అగైన్ సార్, ఈ టైప్ సినిమా ఈ టైప్ సినిమా తీయడానికి 200 రకాలు ఉన్నాయి సార్. నేను ఒక రకం చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపించింది, క్లియర్గా చెప్పంటారా, మీ మైండ్లో ఆ పాత్ర మీద కానీ ఆ సినిమా మీద కానీ ఉన్నది ఇంత, బట్ అక్కడ మీకున్న స్పేస్ ఇంత, అంతే.
ఆ స్పేస్లో ఎంతవరకు కెమెరాని ఫోకస్ చేయగలరో కెమెరాని మాత్రమే ఫోకస్ చేశారు. ఇట్ వాజ్ నాట్ అ కాంప్రమైజ్ సార్. నేను ఇదంతా చెప్తున్నా కదా సార్, అదంతా సర్ఫేస్ లెవెల్ కింద సార్. ఇది నా కోసం, ఆడియన్స్ కోసం కాదు. ఇదంతా వాడుకొని నేను ఏం చేస్తున్నానంటే ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ మీద పర్సెప్షన్ని గైడ్ చేస్తున్నా, షేప్ చేస్తున్నా. దానికి ఇదంతా పనికి వస్తుంది. డ్రామా అనేది సర్ఫేస్ లెవెల్ సార్. ఆ డ్రామా ఎక్కాలి సార్ అందరికీ, అది బేసిక్ ఉండాలి. సో ఇదంతా నేను కాంప్రమైజ్ చేసి స్పేస్ లేదు కాబట్టి నేను ఇంతే పెట్టగలిగా అని కాదు, ఇంతకన్నా పెట్టక్కర్లేదు. అంటే కొన్ని ఉంటాయి సార్, ఏ రైటర్కైనా రాసేటప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి సార్. సినిమాలో ఏది డయలాగ్గా వినపడాలి, ఏది ఒక ఇమోషన్గా ఫీల్ అవ్వాలి, చూసి ఫీల్ అవ్వాలి. నాకేమనిపించిందంటే ఆ రిలేషన్షిప్లో ఉన్నంత వరకు విక్రమ్ భూమాకి ఏదైతే చేశాడో అది జనాలు ఫీల్ అవ్వాలి. భూమా డైలాగ్ త్రూ చెప్పించకూడదు. బ్రేకప్ భూమా దృష్టిలో వాడు చేసిన తప్పు ఏంటంటే బ్రేకప్ తర్వాత వాడు చేసింది. అప్పుడు దాకా షీ నెవర్ బ్లేమ్స్ హిమ్, నాట్ ఈవెన్. బట్ దానికి వెపన్ భూమానే ఇచ్చింది కదా. దేనికి వాడు బ్లేమ్ చేయడానికి? ఇప్పుడు మీరు బ్రేకప్కి వాడిని ఏమీ బ్లేమ్ చేయకుండా బ్రేకప్ చెప్పేలాగా ఒక కొత్తగా ప్లాన్ చేశాను అన్నారు మీరు. కొత్తగా కాదు సార్, ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ రైట్ థింగ్ ఫర్ భూమా టు డు. దట్ ఈస్ హర్ డిగ్నిటీ. ఏమైంది, అంతవరకు వాడి స్టడీస్ గురించి మాట్లాడిన అమ్మాయి పెళ్ళి అనేసరికి నీకు బ్యాక్లాగులు బోల్డ్ ఉన్నాయి అంచేత నిన్ను పెళ్లి చేసుకోలేను అనడం అన్నది అక్కడ మీ స్క్రిప్ట్లో మైనస్ అని నాకు అనిపించింది. సార్ మీరు భూమాని ఆ సీన్లో విక్రమ్ లాగా అర్థం చేసుకున్నారు సార్. నేను అంతకుమించి ఏం చెప్తా సార్. ఆ అమ్మాయి నేను కదా సార్, ఎవరైనా ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరైనా కాదు సార్, ఎవరైనా కాదు. విక్రమ్ లాగా భూమాని ఆ సీన్లో పర్సీవ్ చేసిన వాళ్ళే అది చెప్తున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్పాలి, బ్రేకప్ చెప్పకూడదు, నీ బ్యాక్లాగ్లోనే కంప్లీట్ అయ్యి పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి నిజంగా అమ్మాయి అంటే. బ్రేకప్ కాదు సార్ నేను చెప్పేది, బ్రేకప్ బ్యాక్లాగ్ దేనికి రీజన్ అయింది అమ్మాయికి? సార్ బ్యాక్లాగ్ లేని దాని రీజన్ దేనికి వాడింది అమ్మాయి? సింపుల్, బ్యూటిఫుల్ సార్. ఐఎమ్ లవింగ్ దిస్ కాన్వర్సేషన్ బికాస్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ రియాక్షన్స్ టు దట్ సీన్. ఐ లవ్ ఇట్. దిస్ అనిమస్ అనిమా ఐ టోల్డ్ యూ నో సార్, ఐఎమ్ సీయింగ్ అ క్లియర్ ప్యాటర్న్. అనిమస్ వాడి ఆ సీన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇలా అంటున్నారు, అనిమా వాడి ఆ సీన్ని ఎవరైతే చూస్తున్నారో దే జస్ట్ గెట్ ఇట్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పర్సన్ ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఈ సినిమాని ఇలా చూసిన వాళ్ళందరూ దాంట్లో దాన్ని కట్టారు, ఇలా చూడలేని వాళ్ళతో పట్టుకోలేకపోయారు. అక్కడ బేసిక్ సార్ హ్యాపీగా సార్, బేసిక్గా ఒక కామన్ మ్యాన్ దృష్టిలో షీ సెడ్ నో ఫర్ మ్యారేజ్. నో సార్, కామన్ మ్యాన్ దృష్టిలో కాదు సార్. దేర్ ఆర్ సో మెనీ కామన్ మెన్ హూ అండర్స్టూడ్ కంప్లీట్లీ వాట్ షీ వాస్ డూయింగ్ ఇన్ దట్ సీన్. ఫర్ వాట్ రీజన్? నువ్వు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నీకు బ్యాక్లాగ్లోనే కంప్లీట్ అయ్యి నువ్వు నన్ను ఎలా పోషిస్తావని చెప్పింది. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా విక్రమ్ యాంగిల్లోనే ఆలోచిస్తారు. అరే ఇన్నాళ్ళు అమ్మాయి అసలు మనకి సీన్ మీద చూపించలేదు, వాడికి బ్యాక్లాగ్. విక్రమ్ యాంగిల్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు సార్, నేను కాదనట్లేదు, ఖచ్చితంగా ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. బట్ భూమా యాంగిల్లో భూమా ఎందుకు బ్రేకప్ చేసింది అనేది పూర్తిగా భూమా బ్రేకప్ చేసింది. మెజారిటీ ఇస్ దే కంప్లీట్లీ అండర్స్టూడ్ వై భూమా బ్రోక్. అమ్మాయి బ్రేకప్ చేయడం కరెక్ట్, వాడు బ్లాక్ లాగ్లు ఉన్నాయి కాబట్టి. లేదు సార్, మీరు అలా అర్థం చేసుకున్నారు, అలా ఇంకొందరు ఉన్నారు. సినిమాలో చూపించింది అది కదా? కాదు సార్, నేను చూపించింది అది కానే కాదు సార్. మరి ఏం చూపించారు సార్? ఇది ఇప్పుడు నా బాధ ఏంటి తెలుసా సార్, ఇంకా 2 days అయింది, ఇంకా చాలా మంది వెళ్ళి చూడబోతున్నారు. ఒకటి ఏంటంటే ఇలాంటిది ఓపెన్ ఎండెడ్ సీన్స్ మనం రాస్తున్నప్పుడు నేను నా ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, ఈ సినిమా ఉంటుంది ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు ఒక రైటర్గా నా పర్స్పెక్టివ్ ఏంటనేది చెప్పకుండా నేను తీస్తా. ఎవరికి కావాలో వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు తీసుకోవచ్చు. దే హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఇంటర్ప్రెట్ ది ఫిల్మ్ హౌఎవర్ దే వాంట్. నేను వీళ్ళు కూడా అదే చెప్పాను, దీనికి 3 పర్స్పెక్టివ్లు. కరెక్ట్. ఐ రీట్వీట్ దర్ అండ్ సెడ్ ఐ లవ్ యూ మూర్తి సార్ అని చెప్పి రీట్వీట్ కూడా చేశాను. తండ్రి, కరెక్ట్, లవర్, కరెక్ట్, అమ్మాయి, కరెక్ట్. ఎవరి ఆర్గ్యుమెంట్లు వాళ్ళకుంటాయి, ఎవరి కోణాలు వాళ్ళకుంటాయి. యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీబడీ యూ వాంట్. అదే ఐ హావ్ గివెన్ యూ, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్. అడిగారు మీరు ఏ కోణంలో చూసారు, నోడు అడిగారు కింద. నేను తండ్రి కోణంలో చూసా అని చెప్పా. బ్యూటిఫుల్. బికాజ్ ఐఎమ్ ఫాదర్. సార్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్, బట్ కమింగ్ బ్యాక్ టు దట్ ఆన్సర్ సార్, మీరు దయచేసి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది నేను ఏ ఇంటెన్షన్తో రాశాను, లేకపోతే భూమా ఏ ఇంటెన్షన్తో బ్రేకప్ చేసిందని చెప్తే ఈ అది స్కిప్ అయిపోతాం. అంటే సింపుల్ సార్, అక్కడ నేను క్లోజ్ చేస్తున్నా, ఇంటర్ప్రిటివ్ ఎబిలిటీని క్లోజ్ చేస్తున్నా. జనాలకి మీరు ఇలాగే ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని కార్నర్లోకి తీసుకెళ్ళి దాన్ని బయట పెట్టేసి
నేను చెప్పను, మీ మైండ్లో ఏదో ఉంది అంటే అది మనకి ఎలా కన్వే అయిందని నేను బికాజ్ నాకు ఇంకా ఐ వాంట్ టు కీప్ ఇట్ ఓపెన్ ఫర్ పీపుల్ టు ఇంటర్ప్రిట్ ఇట్ హౌఎవర్ దే వాంట్. ఓకే 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 సో అది క్లోజ్ చేయకూడదు. అసలు వాట్ మెసేజ్ మీరు ఇచ్చారు అమ్మాయిలకి, అబ్బాయిలకని పక్కన పెట్టండి, అమ్మాయిలకి ఏం మెసేజ్ ఇచ్చారు? ఈ టైప్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్లో చిక్కుకున్న అమ్మాయిలకి కావచ్చు, లేదా చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు మేబీ చిక్కుంటారేమో తెలియదు, అలాంటి అమ్మాయిలకి చివరి క్లైమాక్స్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇచ్చారు? నేను ఒకటి చెప్తా సార్, ఇది ఒక 1000 times చెప్పుంటా మా టీంకి, ప్రొడ్యూసర్స్కి, అందరికి. వాళ్ళు చెప్పారు, బబ్లీకి చెప్పలేదు. అదే అందుకే చెప్తున్నా, నేను ఈ సినిమా ఏ మెసేజ్ ఇవ్వడానికి తీయలేదు, ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకోలేదు. ఇది నిజం. ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ వేర్ పీపుల్ డిసైడ్ వాట్ మెసేజ్ దే వాంట్ టు టేక్ ఇఫ్ దే వాంట్ టు టేక్ అ మెసేజ్. చాలా పర్సనల్గా ఒక భూమా, ఒక విక్రమ్ మధ్యలో జరిగే స్టోరీ, అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యలో జరిగే స్టోరీ కూడా కాదు, ఒక భూమా ఒక విక్రమ్ మధ్యలో జరిగే స్టోరీ. దాన్ని ఎంత పర్సనల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మెసేజ్ తీసుకోవాలి. ఇది నా అప్రోచ్. నేను ఏ మెసేజ్ ఇవ్వాలనుకోలేదు, కానీ ఇవాళ ఏ మెసేజ్ అయితే వాళ్ళు తీసుకుంటారని నేను హోప్ చేశాను. ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి కౌగిలించుకొని ఏడ్చి ఆ మెసేజ్ మాకు దొరికింది అంటే. వాళ్ళు ఏ మెసేజ్ తీసుకున్నారు? ఇది నాది కాదు, వాళ్ళు చెప్పేది చెప్తున్నా. యూ హ్యావ్ గివెన్ అస్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ షోడ్ అస్, రష్మిక హ్యాస్ షోడ్ అస్ దట్ నేను ఫస్ట్ నన్ను లవ్ చేసుకోకపోతే ఇంకొకరు లవ్ పొందడం కానీ, నేను వాళ్ళని నిజంగానే లవ్ చేయడం కానీ చాలా కష్టం. అండ్ కొన్నిసార్లు అంటే ఇది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఇది అమ్మాయిలకే కాదు సార్, నేను స్ట్రైట్ కడుతున్నా సార్. వాళ్ళు ఏం మెసేజ్ తీసుకున్నారు? అదే చెప్తున్నా సార్. అబ్బాయిలైనా సరే ఇచ్చింది అన్నారు, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే చాలా మంది ఇలాంటి రిలేషన్షిప్స్ లో విక్టిమ్ గా ఉంటారు, వేర్ దే ఆర్ ఫీలింగ్ సఫకేటెడ్. అక్కడ ఫిజికల్ వైలెన్స్ ఉండదు, ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు, బట్ తెలియని చెప్పుకోలేని ఒక ఇమోషనల్ వైలెన్స్ ఉంటుంది. అది తప్ప రైటా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే ప్రపంచానికి వాళ్ళందరూ మంచోళ్ళ కనపడతారు. సో ఎవరికైనా వెళ్ళి చెప్పుకోలేము కూడా, ఏ మంచోడే కదా అంటారు సింపుల్ గా. సో వీ స్టార్ట్ ఇన్వాలిడేటింగ్ అవర్ ఓన్ ఫీలింగ్స్. అది తప్పు. నా ఫీలింగ్స్ ఏంటో ఫస్ట్ నేను రెస్పెక్ట్ చేయాలి. నేను ఒక రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నానంటే కూర్చోబెట్టి మాట్లాడి, ఇలా కాదు మనం ఒకరినొకరు ఎలా ఈ రిలేషన్షిప్లో ఉంటున్నామో ఆ ఈక్వేషన్ని మార్చుకోవాలి, లేకపోతే బయటికి వచ్చేయాలి. ఇది వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. అంటే ఈ మెసేజ్ తీసుకోవాలని నేను ఫోర్స్ చేయలేదు. అదే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ఇది అమ్మాయిలే కదా సార్, అబ్బాయిలే సార్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి ధైర్యంగా బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేయాలి మాత్రం కాదు సార్, కొన్నిసార్లు కూర్చోబెట్టి మాట్లాడుకుంటే కూడా సార్ట్ అవుట్. వీలైతే సాల్వ్ చేసుకోవాలి, లేదా కుదరకపోతే బయటకు వచ్చేయాలి. ఇది మీరు అంటున్న మెసేజ్. మీరు చెప్తారు అంటే వాళ్ళు తీసుకున్న మెసేజ్ అంటారు. బట్ నేను రాంగ్ అవ్వచ్చు, నేనేం కరెక్ట్ అని అనట్లేదు సార్. ఏది రాంగ్ కాదు, ఏది రైట్ కాదు. ఆ టైప్ సినిమా నేను నాకు కనిపించిన మెసేజ్ చెప్తున్నానండి. అంటే అమ్మాయి, ఎందుకంటే ఇది స్పాయిలర్ కాదు, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ సినిమా అందరూ పబ్లిక్లోకి వచ్చింది, ఇది డిస్కషన్, ఇది ఏమి థ్రిల్లరు, సస్పెన్స్ థ్రిల్లరు. అది నాకు ప్లాట్ స్పాయిలర్స్ నో ప్రాబ్లం, ఇంటర్ప్రిటివ్ స్పాయిలర్స్ ఓన్లీ ఐ వాంట్ టు అవాయిడ్. సో నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత చూసింది ఏంటంటే, పూర్వం సినిమాలు ఎక్కువ కనిపిస్తుండే, దాసనారాయణరావు గారు ఇలాంటి సినిమాలో కనిపిస్తుండే కొంచెం సింబాలిక్ షాట్లు ఎక్కువ వాడారు. ఈ సినిమాలో కూడా చూసుంటారు, కుక్కలు అరుచుకుంటూ ఉంటుంటాయి ఒకటి. కానీ సో గ్లాడ్ యు గాట్ దట్ సార్. మీరు చూస్తే 2 కుక్కలు ఒక కుక్కని చేస్ చేస్తాయి. ఫస్ట్ ఒక కుక్క, ఆ కుక్క రెస్ట్ తీసుకుంటుంటే ఇంకో కుక్క చేస్ చేస్తాయి. అలాగే నా వాల్స్ దగ్గరికి అది నెక్స్ట్ వచ్చే సీన్ కి ప్రీకర్సర్ బేసిక్లీ. నెక్స్ట్ ఆ నాన్న బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్యలో అమ్మాయి తన దుపట్టాని అక్కడ మంచం మీద వదిలేసేస్తే కెమెరా దాని ఇలాగ చాలా వాడారు. తర్వాత అమ్మాయి ఇలాగ వేళతో కట్టిపడేసినవి, అదొక ఫ్రేమ్ పెట్టారు. సో ఈ సినిమాలు ఇటీవల కాలంలో ఇవి తగ్గిపోయాయి. ఇలాంటి ఈ మధ్యకాలంలో ఇలాంటివి పూర్వం ఉండేవి ఎక్కువ. దాసనారాయణ గారి సినిమాల్లో ఎక్కువ వాడుతుండేవాళ్ళు ఇవన్నీ కూడా. అయితే ఆ అమ్మాయి ఆ దుపట్టా వదిలేసి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకుంది, సమాజానికి భయపడని స్థితికి చేరుకుంది. అంతవరకు బాగా చేశారు. నా వండి అంటే మిగతా బాగా చేయలేదని బాగుందని కాదు, నాకు అనిపించింది అది బాగా చేశారు. ఆ అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు సమాజాన్ని నేను భయపడిన అసలు ఈ తొక్కలో సమాజానికి అనే దీంతో ధైర్యంగా వితౌట్ దుపట్టా వెళ్తుంది ఆ అమ్మాయి అందరూ. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చేసిన పని ఏంటంటే, నేను చేసిన తప్పు ఇది, అగో ఫలానా వాడు అక్కడ ఉన్నాడు,
వాడు నన్ను ఇన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను వాడిని, ఏదో ఇంకోసారి ఇన్నిసార్లు ఇచ్చేసాను, ఇది నేను చేసిన తప్పు. సో సమాధానం నేనే చెప్పేశా, ఇంక నువ్వేం పీకుంటూ పీకో. ఆ అమ్మాయి డైలాగ్ కూడా అదే, నువ్వేం పీకుంటూ పీకో, లిటరల్లీ అదే డైలాగ్. నువ్వు నా పెళ్ళికి వచ్చి ఇంక బ్యానర్ కట్టి ఫ్లెక్సీ కట్టి చెప్పక్కర్లేదు, నువ్వు మైక్ కట్టుకుని ఊరంతా నువ్వు చెప్పక్కర్లేదు, నేనే చెప్పేశాను అని చెప్పారు. అంటే మీరు నాకేమైందంటే ఇలా టాక్సిక్ రిలేషన్ వాళ్ళు పెద్దవాళ్ళు బయటకు వచ్చేయడం వరకు మీరు చెప్పిన దాని యాంగిల్ వరకు ఓకే, కానీ అసలు ఈ టైప్ ఆఫ్ రిలేషన్లోకి ఎందుకు వెళ్ళాలి? తిరిగి అమ్మాయి అంటది నువ్వు కాకపోతే నేను ఇలా నీతోటి బిహేవ్ చేసినా, నీతో ఇలా ముద్దు పెట్టుకున్నా, ఎవడో ఒకడు వస్తాడు పెళ్లి చేసుకున్నా, ఎవడు రాకపోతే ఇలా ఉంటాను. అంటే దీని ద్వారా ఒక అమ్మాయిలు ఎలా వాళ్ళ ఫ్రెండ్షిప్లతోటి కొంచెం గీత దాటి వెళ్ళిపోయినా పర్వాలేదని మెసేజ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ మెసేజ్ ఎలా వచ్చింది సార్ మీకు? కాదు మీరు ఏం చెప్పారు, నేనే చెప్పాను రా. ఇప్పుడు ఇది ఈ ఇష్యూ జనాల్లో ఉంది సార్. ఇది చాలా మంది బ్రేకప్ ఇష్యూలు చాలా మంది బ్రేకప్ ఇష్యూలు ఇది బాధపడుతున్నారు. చాలా మంది ఏం చేస్తారు, నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా, నువ్వు నేను ఫోటో వీడియోలు అప్లోడ్ చేస్తా, నువ్వు నేను వీడియోలు వాటిలో పెడతా, ఇదే కదా భయపెట్టేది. అసలు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలంటున్నాను సార్. ఇప్పుడు ఇది ఎలా అంటే మీరు నేను వేరేలా చూస్తున్నాం సార్. మీరేమంటున్నానంటే ఆ తప్పు ఎందుకు జరిగింది అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆ తప్పు జరగడానికి గబుక్కుని అనవసరంగా గీత దాటే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? లేదు సార్, అది కరెక్టే సార్, నేను కాదనట్లేదు సార్. నేను ఎక్కడ సినిమాలో వీళ్ళు చేసేది మీరు చేయాలని చెప్పట్లేదు, ఎక్కడ చెప్పలేదు. నేను దేని గురించి సినిమా తీశానంటే ఇలాంటి ఒక తప్పు జరిగిపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని సినిమా తీశాను. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నా సార్, నేను ఒక రాంగ్ సినిమా తీసా, మీరు నన్ను అడ్వైస్ చేస్తున్నారు, లేకపోతే మీరు లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి సార్, అది ఆబ్వియస్లీ రాంగ్ అని తెలియకుండానే మీరు తీసుకున్నారు. రాంగ్ అని తెలిస్తే ఎందుకు తీసుకుంటాం? మీరు తీసుకున్నారు అనుకోండి, నేను వచ్చి ఎందుకు తీసుకుంటున్నా అడిగితే దాంట్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు కదా అది. నేనేమంటున్నానంటే అరే తప్పు జరిగిపోయింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేను పర్స్పెక్టివ్ చూస్తున్నాను. అది మంచిది, ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఓపెన్ అయిపోయి తక్కువ నువ్వు చెప్పి నేను ఎక్కడ కానీ ఆ తప్పు చేయండి నేను ఎంకరేజ్ చేయలేదు, ఎక్కడ చెప్పలేదు. నేనేమన్నానంటే ఆ సేమ్ టైం అండ్ ఇంకోటి చెప్తా సార్, ఇప్పుడు మీరు నేను వద్దన్నా చెయ్యొద్దన్నా చెయ్యండి అన్నా ఇది జరుగుతుంది. ఓకే, సో అందరూ చెయ్యొద్దు అని మాట్లాడుతూ ఉంటే ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్, బికాస్ రియాలిటీలో అది కాదు జరిగేది. రియాలిటీ అడ్రస్ చేసి మీరు మనం ఎల్డర్ జనరేషన్గా చేయండి అన్నా చేయొద్దన్నా ఇది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఎవరైనా అట్లీస్ట్ వచ్చి జరిగాక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని సినిమా చెప్పాలి కదా. అదే నేను చేశాను. సో మీరు చెప్పిన మెసేజ్ అయితే నేను ఇవ్వాలని సినిమా తీయలేదు. నేనేంటంటే రాంగ్గా కన్వే అవడానికి అవకాశం ఉంది కదా. లేదు సార్, ఎవరు అలా తీసుకోవట్లేదు సార్, చాలా క్లియర్ గా ఇంటెన్షన్ అర్థం చేసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వడంతో సార్ నేను ఒకటి చెప్తా సార్, మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి సార్. ఇది చాలా సెన్సిటివ్ ఆన్సర్, చాలా సెన్సిటివ్ క్వశ్చన్. మీరు నాకు ఒక్కటి ప్రామిస్ చేయాలి, ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతారు, చాలా మంది తప్పార్థం చేసుకుంటారు, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ యూర్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఇప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్స్లో దయచేసి ఏది హెడ్లైన్గా పెట్టొద్దు సార్, బికాజ్ ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేశా. దానికి కొంతమంది ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక వెరీ వెరీ హార్మ్లెస్ క్వశ్చన్కి నేను ఇచ్చిన ఒక లాంగ్ హార్మ్లెస్ ఆన్సర్కి ఒక పర్టిక్యులర్ సెంటెన్స్ని తీసి ఎవరో ఇద్దరు మీమ్గా పెట్టేస్తే దానివల్ల రిలీజ్కి 2 రోజుల ముందు నాకు వచ్చిన నెగిటివిటీ తట్టుకోలేకపోయా. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇట్ డిస్టర్బ్ మీ అండ్ మై ఫ్యామిలీ సో మచ్. దాంట్లో వర్స్ట్ ఏంటంటే సార్, కొందరు అది కావాలని మేము చేసిన పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారు. ఇంకా నాకు దూకేయాలనిపించింది ఎక్కడైనా. సో దయచేసి అది మాత్రం వద్దు సార్. నేను కూడా ఇప్పుడు ప్లీజ్ హ్యావ్ అ వెరీ సేఫ్ హెడ్లైన్, ఐ బెగ్ యూ సార్. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డిజిటల్ ఫీల్డ్లో ఇప్పుడు ఎంత డిస్కస్ చేసాం మనం, ఇందులో ఎక్కడో ఈ చిన్న దగ్గర కాదండి ఇలాగా మెసేజ్ ఇచ్చినట్టు అయింది కదా నేనన్నా, లేదు అది కాదు నేను ఈ మెసేజ్ ఇచ్చాను మీరన్నా, మన హెల్తీగా జరుగుతుంది కాదు. ఆ ముక్క మాత్రమే కట్ చేసి బయటికి తీసుకొస్తే అది ప్రాబ్లం సార్, అక్కడే ప్రాబ్లం అవుతుంది సార్. నేను సార్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ, ఐ గో అవే ఫ్రమ్ ద టాపిక్. నేను జెన్యున్లీ మీమ్ పేజెస్కి ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నాకు అర్థమవుతుంది మీరు ఎవరికి చెడు చేయాలనో ఒకరిని డ్యామేజ్ చేయాలనో మీరు చేయట్లేదు. హే ఇదేదో చెప్పాడు
మీరు ప్యూర్లీ ఇదేదో చెప్పాడు, ఇదేదో దీనికి ఒక డిస్కషన్ ఒక రియాక్షన్ వచ్చేలాగా ఉంది, ఇది వైరల్ అయ్యేలాగా ఉంది అని మీరు పెట్టేస్తున్నారు. దానివల్ల మా లైఫ్లో ఎలా అఫెక్ట్ అవుతున్నాయో దయచేసి కొంచెం ఎంపథైజ్ చేయండి, అర్థం చేసుకోండి. మీ ఇంటెన్షన్ ఏంటో పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఐ రిప్రజెంటింగ్ వాట్ దిస్ పర్సన్ సెడ్ కరెక్ట్లీ అనేది చెక్ చేసుకోండి. ఇది నేను పెట్టే రిక్వెస్ట్. ఇది కూడా హెడ్లైన్ చేయకండి ప్లీజ్. నేను అనేది ఇప్పుడు అంటే బాధ మీలాంటి వాళ్ళతో మంచి డిస్కషన్లు పెట్టుకుంటే ఫ్రీగా అన్ఫిల్టర్డ్ గా మాట్లాడాలని ఉంది. బికాజ్ ఇట్స్ లవ్లీ డిస్కషన్. అరే ఇప్పుడు ఒకడు దొంగతనం చేశాడు, వాడిని కొడుతున్నారు, కొట్టే సిచ్యువేషన్ వచ్చి నువ్వు పారిపో అక్కడి నుంచి. ఇదొకటి. అసలు దొంగతనం చేయొద్దురా బాబు, దొంగతనం చేస్తే ఇలా కొడతారు. ఇది 2 పెర్సెప్షన్ సార్. మాక్సిమం సినిమాలు వచ్చేది దొంగతనం చేయొద్దని సార్. ప్రాబ్లం ఏంటంటే బట్ దొంగతనాలు జరుగుతున్నాయి. మనం అది ఏదో జరగలేదు అన్నట్టు మనం డెల్యూటెడ్ గా బ్లైండ్ గా ఇటువైపు తిరిగితే వీఆర్ నాట్ అడ్రసింగ్ రియాలిటీ. సో కొందరైనా దొంగతనం జరిగితే ఏం చెయ్యాలో తెలియలేదు. ఎవరు మార్చలేదు సార్. అది ఎలా వెళ్ళాలో నేను కూడా మార్చాలి. డ్రైవ్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే. దాని అంతా అది అలా తిరుగుతూనే ఉంటుంది. బట్ వీలైనంత వరకు మనం ఏంటంటే కొంచెం 4 మంచి మాటలు మంచి సీన్లు ఏవో చెప్పి కనీసం సార్ నేను మంచి మాటలే మంచి సీనే చెప్పాను అనుకుంటున్నాను సార్. బికాస్ నో బడీ ఈస్ గివింగ్ పీపుల్, బీ ఇట్ బాయ్స్ ఆర్ గర్ల్స్, నో బడీ ఈస్ మేకింగ్ ఫిల్మ్స్ వేర్ ఇట్ గివ్స్ దోస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హు ఆర్ స్టక్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్, హూ ఆర్ ద విక్టిమ్, స్ట్రెంగ్త్. ఎవరో ధైర్యం చేసి బ్రేక్ చేసుకోవాలి దాన్ని. అదే చెప్పిన కదా సార్, టాక్సిక్ రిలేషన్లో ఉన్నప్పుడు సార్టెట్ అయిపోతే వెల్ అండ్ గుడ్, లేదంటే మేల్ ఆర్ ఫీమేల్ బ్రేకప్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా బయటకు రావాలి. పర్స్పెక్టివ్ లో చిన్న డిఫరెన్స్ చెప్తా సార్. ఓకే, అక్కడ కొంచెం ఏంటంటే రష్మిక ఈ సినిమా తీసింది వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని. నేను ఈ సినిమా తీసింది వాళ్ళని ఉద్దేశించే కాదు. ఈ ఈక్వేషన్లో విక్టిమ్ ఒకరు ఉంటారు, ఈ ఈక్వేషన్లో డామినెంట్ పార్టీ ఒకరు ఉంటారు కదా. డామినెంట్ పార్టీస్ ఒక 5 ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే, అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే 5 ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే నాకు చాలని. నేను దీనికి సినిమా తీసా, రష్మిక దానికి తీసింది, అక్కడే వేరియేషన్ ఉంది. నా ఎంత అది చెప్పడం వరకు ఓకే సార్. సమాజాన్ని భయపడద్దు, ధైర్యంగా ఉండండి, జరిగిపోయిన తప్పు ధైర్యంగా చెప్పేయండి, ఇంకా అవతల వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, అంతవరకు ఓకే. కానీ అది అలాగే తీసుకుంటే పర్వాలేదు. బట్ ఎవరు తీసుకోరు సార్. మై ఇంటెన్షన్ వాజ్ సో ఆనెస్ట్, రష్మికాస్ ఇంటెన్షన్ వాజ్ సో ఆనెస్ట్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ టేకింగ్ హే ఈ సినిమా తీసాడు సో నాకు కూడా యాక్చువల్లీ టాక్సిక్ రిలేషన్షిప్ లో దిగేద్దాం ఉంది. కరెక్ట్, ఎవరు అనుకోరు కదా సార్ ఈ సినిమా చూసి. కరెక్ట్ సార్. ఇవాళ 100 రిలేషన్షిప్లో ఒక 10 టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి. కరెక్ట్. ఒక 40 సక్సెస్ఫుల్గా టిల్ ఎండే వెళ్ళి ఉంటాయి. ఒక 40-30 ఏమవుతాయంటే బ్రేకప్ అవుతాయి. ఇంత టాక్సిక్ అవ్వకపోయినా కొంత చిన్న డిస్టర్బెన్స్లు అయితే కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు టాక్సిక్గా ఉంటాయి. ఇట్స్ నెవర్ కన్సిస్టెంట్. మొత్తానికి వాడే మళ్ళీ వెనక తొక్కుతాడు. కొన్ని చూసారు కదా, దారుణాలు యాసిడ్ పోసేదాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు మీద ఇప్పటికీ కూడా పేపర్లో రోడ్డు మీద పట్టుకుని నరికేయడం, గొంతులు పడి, ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే చాలా భయము బాధ అనిపిస్తుంది. సో వీటన్నిటికీ లీడ్ ఏంటి అసలు? బేసిక్ ఒకటి చెప్పొచ్చా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్? సినిమా గురించి ఒక పర్స్పెక్టివ్ కాబట్టి నేను విక్రమ్ని ఎంత కేర్ఫుల్గా రాసుకున్నానంటే, నేను చెప్పినట్టు నాకేంటంటే థియేటర్లో విక్రమ్ లాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ఒక 5 ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే అది నా అవార్డు అనుకున్నా. రష్మిక ఏంటంటే భూమా లాంటి ఒక 100 మంది ఉంటే ఒక 5 బయటికి వెళ్ళి స్ట్రెంగ్త్ దొరికితే అది నా అవార్డు అని అనుకుంది. ఇది తేడా మా ఇద్దరికి. నేను ఎంత కేర్ఫుల్ ఈ సినిమా రాసుకున్నానంటే, విక్రమ్ క్యారెక్టర్ని వాడు మీరు చూస్తే సినిమాలో ఒక్కసారి కూడా బైక్ మీద హెల్మెట్ లేకుండా కనపడడు. చెప్పారు రాష్ట్రం ఇంటర్వ్యూలో కూడా. వాడు చూస్తే వాడు అమ్మాయిని వాడు కూడా చెప్తాడు, నేను తిట్టానా కొట్టానా మోసం చేశానా అంటాడు. హీ డజంట్ చీట్ ఆన్ హర్. ఇన్ఫాక్ట్ కాలేజ్ బేబ్ వచ్చి ముద్దు పెట్టాలని ట్రై చేసినా వాడు ఆపుతాడు. అంత ఆనెస్ట్ టు భూమా, అంత లాయల్ టు భూమా. హీ నెవర్ స్క్రీమ్స్ ఎట్ హర్, హీ నెవర్ అబ్యూసెస్ హర్, హీ నెవర్ హిట్స్ హర్. And I didn't want to make a movie where post breakup nasty breakups అనేది యాసిడ్ అటాక్స్ ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకూడదు. ఎందుకు తెలుసా సార్? దానికన్నా దారుణమైన ఎక్స్ట్రీమ్ వాడు డోర్ మీద అంతకన్నా దారుణమైన అటాక్ అది. మీరు చెప్తారు ఖచ్చితంగా. నా దృష్టిలో ఆనర్ కిల్లింగ్స్, యాసిడ్ అటాక్స్ ఆర్ ఈవెన్ మోర్ వర్స్. ఓకే, బికాస్ ఇది దాటి రావచ్చు, అది దాటి రాలేం. ఇట్ అఫెక్ట్స్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. పాయింట్ ఏంటంటే, సో విక్రమ్ని ఏ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకూడదు. ఎందుకు తెలుసా సార్? ఏ ఒక్క సీన్లో విక్రమ్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే చూస్తున్న ఒక 100 విక్రమ్లు ఉంటే నేనైతే ఇది చేయనులే సో నేను విక్రమ్ కాదు, ఐఎమ్ ఓకే అని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు.
వీడు ఎక్కడ మరీ విల్లనస్గా ఏది వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వకూడదు. ఐ షుడ్ ఫోర్స్ దెమ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ థింక్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ దేర్ ఎ విక్రమ్. సో ఆల్ ది అగ్రెషన్స్ ఆర్ మైక్రో అగ్రెషన్స్, ఆల్ ది అబ్యూస్ ఇస్ ఇమోషనల్ అబ్యూస్, ఆల్ ద పెయిన్ ఇస్ సైలెంట్. సో ఇది చాలా జాగ్రత్తగా రాసుకున్నా. వాడు ఎలాంటోడు, ఆల్ రూల్స్ మెయింటైన్ చేస్తాడు, అమ్మాయిని తిట్టడు, కొట్టడు, మోసం చేయడు, కానీ ఇమోషనల్ అబ్యూస్ చేస్తాడు. వాడు హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కడు, కానీ ఫ్రెండ్ రిస్క్ కూడా పట్టించుకోడు, బండి హాప్ చేస్తాడు, వీలీ చేస్తాడు, ఫుల్ స్పీడ్లో వెళ్తాడు. అది విక్రమ్. సో ఆ మోటార్ బైక్ సీన్ ఉండింది అది. నేను చెప్పినా కదా సార్, నేను చెప్పేది నాకు అనిపించింది ఆ అమ్మాయి క్యారెక్టర్ని అంటే మీరు కథకు అనుగుణంగా మీ కథ ఇలా అనుకున్నారు. అమ్మాయితో ట్యాక్సీ రిలేషన్షిప్ వెళ్తే అమ్మాయికి ఎక్కడో వీక్నెస్. నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటి చెప్పంటారా, తండ్రి క్యారెక్టర్ చాలా బాగుంది. ఏంటి తండ్రి కొడతాడు, దెబ్బలాడతాడు, చెరువుడు ఇంటికి రావద్దని వెళ్ళిపోతాడు, అంతవరకు ఓకే. ఎందుకంటే ఏ తండ్రి అయినా ఆ పొజిషన్లో చూసినప్పుడు ఆ కోపం వస్తుంది అదంట. కానీ అంత వాడి చేత ఇక మరీ అంత హార్మోన్స్ ప్రాబ్లం అంటే చెప్తే నేను పెళ్లి చేసేది కాదే అని అనిపించడం నాకు ఎందుకో. సార్ మీకు డాటర్స్ ఉన్నారా సార్? అవును. దే ఆర్ లక్కీ. మీకు ఆ సీన్లో అవర్షన్ వచ్చింది, కోపం వచ్చింది, ఇది తప్పు, డైరెక్టర్ ఇంతవరకు తీసుకెళ్ళింది తప్పని మీకు అనిపించిందంటే యువర్ డాటర్స్ ఆర్ లక్కీ, బికాస్ క్లియర్లీ యూ రియలైజ్ ఇట్ ఈస్ రాంగ్. బట్ మీరు ఒక్కసారి ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఎంతోమందిని అడగండి, హౌ మెనీ టైమ్స్ దే హర్డ్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ దేర్ ఫాదర్స్. ఎంతమంది ఉన్నారో బయటికి వెళ్ళి అడగండి సార్. Unfortunately, not all fathers are like you. There are so many fathers who, in order to retain psychological control over their ward, it could be a boy, it could be a girl, because they are narcissistic and possessive, they go that far. I have seen this with my own eyes happen to my friends. And after watching the film, I've had so many people come cry and tell me, this is my life because of that scene. So, mari చూపించకూడదా? ఇది నా పాయింట్. ఇలాంటి సీన్ చూపించకపోతే వాళ్ళకి ఎప్పటికీ ఒక హీలింగ్ పవర్ కానీ ఒక కథార్సిస్ కానీ దొరకదు సార్. అందుకే పెట్టే సార్, యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతమించి ఏం లేదు. బట్ యువర్ డాటర్స్ ఆర్ లక్కీ. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా సార్. ఈ సినిమాలో వర్క్ చేసిన ఒక మనిషి ఈ సినిమాలో ఒక సీన్ తీస్తుంటే, ఏ సీన్ నేను పర్టికులర్గా చెప్పదలుచుకోలేదు, కానీ ఈ సినిమాలో ఒక సీన్ వర్క్ చేస్తుంటే టీంలో ఒకరు ఉన్నారు, ఆయన వేరే డిపార్ట్మెంట్లో ఒకరు, ఆయన వచ్చి నాకు ఒకటి చెప్పారు సార్. నేను మంచి తండ్రినే, మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాకు ఇలా జరిగింది లేకపోతే మేము ఇలా చేసామని నాకు చెప్తుంటే 10లో 8 సార్లు నేను కామ్గానే రియాక్ట్ అవుతా, కానీ నాకే తెలియకుండా ఒక 2 సార్లు కోపంగా తిట్టేస్తా. ఇది నేను చూస్తుంటే నేను ఆ 2 సార్లు కోపంగా తిట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు చెప్పడం మానేస్తారా, నాకు భయపడుతున్నారా, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదని భయం వేస్తుంది. నేను ఇంకా ఏదైనా సరే ఫస్ట్ మా డాటర్స్ చెప్పేది కామ్గా వింటానన్నారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ చేంజ్ ఐ వాంట్ సార్. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, మీకు మొన్న ఫోన్లో కూడా చెప్పాను నేను, నాకు ఏమనిపిస్తుందంటే సార్, నాకు ఒక భయం అయితే వస్తుంది సార్. మీమర్స్ ఏమేమి తీసుకుంటారో, ఈ ఇంటర్వ్యూ నుంచి మళ్ళీ నెగటివిటీ నా వల్ల కాదు సార్. అంటే ఎంత నెగటివిటీ భరించానంటే ఈ సినిమా రిలీజ్ నాకు ఎక్కడో చెప్తున్నా కదండి, మీరు ఒక పర్సనల్ క్వశ్చన్కి పర్సనల్ ఆన్సర్ ఇవ్వడం వల్ల వచ్చింది. మీరు నన్ను పర్సనల్ క్వశ్చన్ అడిగారు కానీ నేను మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్ ఏం అడగలేదు. మీరు డౌట్ ఉన్నారు లేదు, మీరు అడగలేదు. మీతో కంప్లైంటే లేదు సార్. ఐఎమ్ టెలింగ్ యూ సార్, ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ యువర్ మిస్అండర్స్టూడ్ మ్యాన్. ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. అండ్ ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు అలౌ పీపుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, నాట్ టు జడ్జ్ పీపుల్. ఇప్పుడు ఒక సినిమా తీశారు, నేను డిస్కషన్ పాయింట్గా నాకు అనిపించింది, హీరో ఇంటికి అమ్మాయి వెళ్ళి ఇంట్లో పరిస్థితి చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చేతగా అమ్మాయికి అప్పుడు తెలియాలి ఏంటి, భూమాలో నా తల్లిని చూసుకుంటున్నా అని హీరో అన్నాడంటే ఎందుకు అన్నాడో చెప్పింది ప్రాక్టికల్గా, ఇదా నువ్వు మీ అమ్మని చూసుకుంటావంటే అని అప్పుడు తెలియాలి. ఒక పీజీ స్టూడెంట్, ఒక 20 years దాటిన అమ్మాయి, పీజీ స్టూడెంటు, లిటరేచర్ స్టూడెంటు, అమ్మాయి అక్కడ బ్రేకప్ చెప్పుంటుంటే అనిపించింది నాకు. సార్ నెక్స్ట్ సీనే ట్రై చేస్తుంది కదా, వాడు ఆఫ్ చేశాడు, అమ్మ ఇంటికి వెళ్ళొచ్చాక నెక్స్ట్ సీన్ ఏంటి, స్క్రీన్ ప్లేలో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. ఫ్లాష్ బ్యాక్ నుంచి తిరిగి వచ్చాక విక్రమ్ ఒకసారి టెరెస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటది. మనము ఒక బ్రేక్ తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న అంటే చిన్న కాదు బ్రేక్ తీసుకుందాం అంటది. అదే అటెంప్ట్ చేసింది అక్కడే వెంటనే.
అదే వాడేం చేశాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, భయం, అవును ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడు ఆలోచించుకోవాలా నా గురించా అనగానే భయం, అక్కడ మళ్ళీ ఫ్రీజ్. అమ్మాయికి బికాస్ షీ హెస్ నాట్ రీచ్ ది ఎండ్ ఆఫ్ అవర్ ఆర్క్ వెర్ షీ ఈస్ ఏబుల్ టు ఎక్సార్సైజ్ దట్ గోస్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ అ షెల్, రైట్? సో చెప్పలేకపోయింది. సో పిచ్చి పిచ్చిగా ఏదో కాదు ఎగ్జామ్స్ ఉన్నాయి కాన్సన్ట్రేట్ చేయాలని పిచ్చి పిచ్చిగా ఏదో చెప్పింది. వాడు లైట్ తీసుకొని నీకు కావాల్సింది అసలు నాకేంటో తెలియదు విక్కీ లవ్ అని చెప్పి దిస్ వాస్ బ్యూటిఫుల్ షాట్ where he puts his hand over her again and you can see only her eyes. He covers the rest of her face as she's about to turn, and Rashmika in that shot, her eyes, my god sir, my god, Rashmika లో చిక్కుకున్న అమ్మాయిగా ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేసింది. మీరు అది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ప్రొజెక్ట్ చేశారు, నేను కాదనట్లేదు. చివరిని ఇచ్చిన క్లైమాక్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది వరకు నాకు అనిపించింది. బట్ ఒక మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, కాదనట్లేదు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ కాదు, మేబీ ఇంటర్ప్రిటేషన్ వెళ్తే అది ధైర్యం ఇవ్వడానికి బదులు అంటే మా పాజిటివ్ ధైర్యం ఇవ్వడానికి బదులు నెగిటివ్ ధైర్యం ఇస్తుందేమో. నేను ఒకటైతే చెప్తా సార్, రైటర్ డైరెక్టర్గా నా ఇంటెన్షన్ అది కాదు, అదే నంబర్ 1. అండ్ క్లియర్లీ ఇక్కడ మనం ఇద్దరు కూడా డిస్కస్ చేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ నా ఇంటెన్షన్ అది కాదు, మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు క్లారిఫై చేయడానికి ఆడియన్స్, క్లారిఫై చేస్తున్నాను. నా ఇంటెన్షన్ కూడా నెగిటివ్ ధైర్యం ఇస్తున్నాను కదా. అంటే ఇవాళ ఎలా ఉందంటే ఫ్రాంక్గా జనాల్లో నెగిటివ్ మెంటాలిటీ పెరిగిపోయింది సార్. నెగిటివ్ మెంటాలిటీ సార్ ఎప్పుడు ఉండింది సార్, అది ఇప్పుడు చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అంతే. ఫ్రాంక్గా చెప్తున్నానండి, నాకే అనిపిస్తుంది. రాత్రి 3 రివ్యూలు పెట్టాను నేను, 3 రివ్యూలు చెప్పా. ఒక సినిమా డైరెక్ట్గా చూడండి అని చెప్పా. ఓ సినిమా ఇది డిస్కషను, ఇది ఒకసారి చూస్తే బాగుంటుంది అని చెప్పా. అది మా సినిమానా ఏదవనండి. ఓ సినిమా బాగాలేదు క్లియర్ చెప్పా. దేనికి ఎక్కువ యూస్ వచ్చాయి అంటారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ. నేను ఏదైతే బాగాలేదని చెప్పాను, అరే చూడండి ఇదేంటి డైరెక్ట్గా ఇది చూడండి అని చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ఇందులో ఇదేదో చూద్దామని కాదు. పోనీ ఇది డిస్కషన్ ఒకటి చెప్తా సార్, అంటే నేను జనాలు తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు లేదు ఆ నెగిటివిటీ లేని వాళ్ళే ఎక్కువ సార్, బట్ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అంతే. వాళ్ళు వచ్చి లైక్లు కొట్టరు, కమెంట్లు అయ్యారు, వాళ్ళు చూసి ఓకే ఈయన చూడమంటున్నారు వెళ్ళి చూసేద్దాం అని వెళ్ళి చూసేస్తారు. నా దృష్టిలో వాళ్ళే ఎక్కువ, బట్ వాళ్ళు దే డోంట్ మేక్ నాయిస్. అది భయం. ఇక్కడ మీరు ఒక మంచి ఉద్దేశంతో సమాజాన్ని ఫేస్ చేయి, సమాజాన్ని ధైర్యంగా ఫేస్ చేయి, భయపడక. నీలో నువ్వు కుచించుకుపోవద్దు, కరెక్ట్, నీలో నువ్వు అమ్మాయినా అబ్బాయినా అని చెప్పేసి మీరు అంటే సినిమాని అబ్బాయి నేను అదే అన్నాను, అసలు బాయ్ ఫ్రెండ్ అని పెట్టాలి సినిమాకి టైటిల్ అన్నది. ఎందుకంటే ఈ ప్రాబ్లం అంతా బాయ్ ఫ్రెండ్తో కదా వచ్చింది. రైట్, అంటే టైటిల్కి ఒక రీజన్ ఉంది సార్ ఎందుకు పెట్టానని. ఎవరైనా కూడా ఇది చెప్పారు, ఇది అంతవరకు బాగానే తీసుకుంటే పర్వాలేదు, అవసరమైతే మీరు బరస్ట్ అయిపోండి, అవసరమైతే ధైర్యంగా వాడిని ఫేస్ చేసి నువ్వు చెప్పేది ఏంట్రా నేనే చెప్తున్నాను చెప్పండి నన్ను ఆ యాంగిల్ తీసుకుంటే పర్వాలేదు. బట్ నెగిటివ్ సెన్స్లో తీసుకుంటే ఐ హోప్ నాట్ సార్, ఐ హోప్ నాట్. బట్ వాట్ ఈస్ హార్ట్ వార్మింగ్ ఇస్ మీరు మెజారిటీ నెగిటివ్ సెన్స్లో తీసుకోవట్లేదు సార్. అందరు మెజారిటీ వచ్చి పాజిటివ్ సెన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఒకటైతే గట్టిగా నమ్ముతా సార్, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఆడియన్స్ కాన్షియస్గా కాకపోయినా సబ్ కాన్షియస్గా దే అండర్స్టాండ్ ఇంటెన్షన్ సార్. ఇంటెన్షన్ పీపుల్ ఆర్ వెరీ, ఇండియాలో ఐక్యూ ఎవరికి ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఈక్యూ అనేది, బికాస్ ముందు ఒక ఆన్సర్ ఇచ్చా కదా, బికాస్ వీ డీల్ విత్ సో మెనీ పీపుల్ ఆన్ అ డైలీ బేసిస్, అందరికీ పర్సెప్టివ్ ఎబిలిటీ ఆఫ్ పీపుల్ అండ్ ఈక్యూ అనేది ఎక్కువనే ఉంటుంది సార్, ఏ స్ట్రేట్ ఆఫ్ సొసైటీలోనైనా సరే. అండ్ దే గేజ్ ఇంటెన్షన్స్ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఫిల్మ్ లైక్ దిస్ సబ్ కాన్షియస్లీ. సో ఆ టేక్ అవే రాదని నేను గట్టిగా కోరుకుంటున్నా. సో అది లేదండి సార్, ఒక మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ సార్. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు అంటే ఒక దారుణమైన సమస్యని మీద మీరు కెమెరా పెట్టారు. రైట్ రైట్. సమస్యలు ఎవరికి తెలియని సమస్య కాదు, లేని సమస్య కాదు, ఎంతోమంది ఐడెంటిఫై చేసుకునే సమస్యని మీద మీరు కెమెరా పెట్టారు. రైట్ సార్, కెమెరా పెట్టారు. అందుకనే దీన్ని మంచి చెడ్డ డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది, అంతకన్నా ఇంకోటి ఏం కాదు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి గురించి మీతో డిస్కస్ చేస్తున్నది అనుకోండి, ఆ అమ్మాయి డిస్కషన్ వేరుగా ఉండొచ్చు. రైట్, కరెక్ట్. లేదండి బొమ్మ ఏం తప్పు చేసిందండి, అమ్మాయి ఏదో కాస్త వచ్చింది, హాస్టల్లో ఉంది, అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు, వాడు ఇలా దగ్గర తీసుకునేసరికి ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయింది. మీరు చెప్పిన 3 కోణాలు అని ఏ పర్స్పెక్టివ్లో చూసిన వాళ్ళు వేరే రియాక్షన్ ఇస్తారు. అమ్మాయి తల్లిలాగా వాడిని చూసుకుంటుంది, జ్వరం వస్తే వాడికి ఇది చేసింది, వాడు ఫస్ట్ ఎయిడ్ చేసింది, సో వాడు ఇష్టపడ్డాడు,
ఇష్టపడిన అమ్మాయిని ఎక్కువగా పర్సూ రిజల్ట్ తప్పేంటి రైట్ 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 అన్న వాళ్ళు తీరా చేసిన అమ్మాయి నువ్వు బ్లాక్లో కొనేసి అరెస్ట్ చేయడు అనుకోలేదు. బట్ ఇక్కడ ఒక ఏజ్డ్ పర్సన్గా నేను కూర్చున్నప్పుడు నాకు ఏమిటంటే అసలు సొసైటీ ఎటు వెళ్తుంది, సొసైటీ ఎటు వెళ్తున్న సొసైటీని సొసైటీ అబ్జర్వ్ ఎటు వెళ్తుందో అబ్జర్వ్ చేయగలుగుతాం కానీ దానికి రియాక్ట్ చేయగలుగుతాం కానీ సొసైటీ వెళ్తున్న దాన్ని ఆయన తప్పు రైట్ అని కూడా చెప్పండి. అంటే శంకరంలో సోహెల్ గారు అల్లురాల్ గారు డైలాగ్ ఏదో ఉంటుంది, ఏదో పాశ్చాత్య పెను తుపానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీతాన్ని చేతులుడ్డి కాబట్టి ట్రై చేస్తున్నా అని చెప్పి ఏదో పెద్ద డైలాగ్ డెలివరీ బాగుంది, నెక్స్ట్ సినిమాలో ఒక రోల్ ఇచ్చేస్తా. అలాగా మీలాంటి కాస్త ఆ సమస్య మీద ఫోకస్ పెట్టేవాళ్ళు ఆ సొసైటీని కొంచెం కూడా మీరు అనుకున్న దిశగా కొద్దిగా డ్రైవ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటే ఇంకా బాగుంటుందేమో అని నాలాంటి వాళ్ళకి అనిపించింది. అంతకన్నా ఇందులో లేదు. నాకు ఎందుకో మెసేజ్ ఇవ్వడం అనేది కనీసం కెమెరా పెట్టాలి, ఎవరు ఏమనుకోవాలో అనుకోవాలి. ఆ టైప్ ఎలా వచ్చింది, ఎలా తీశారు, ఎలా ఉంది, ఎన్ని రోజులు షూట్ చేశారు, ఈ టేబుల్ ప్రాఫిటా కుర్చీ ప్రాఫిటా ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఇస్ బ్యూటిఫుల్ సార్. ఇది ఇలా డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చే సినిమా తీశారు. బ్యూటిఫుల్. సో ఇది అందరూ చూడొచ్చు, ఎవరి యాంగిల్లో వాళ్ళు ఆలోచించుకోవచ్చు. క్లైమాక్స్ ఇలాగే ఉంటే బాగుంది అనుకోవచ్చు, ఇంకోలా ఉంటే బాగుంది అనిపించచ్చు, లేదు ఈ రెండు కాకుండా మూడోలా ఉంటే బాగుంది అనిపించచ్చు. మీరు మంచి మెసేజ్ చేయడం ఉండొచ్చు, లేదు ఇలా ఇచ్చుకుంటూ ఉండాల్సిందే అని చెప్పాడు. కరెక్ట్ కరెక్ట్. ఎనీహో డిస్కషన్కి తెర తీసే సినిమా తీశారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్ సార్. ఐ లవ్ ద డిస్కషన్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.